ఆ నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ కాస్త టైము కేర్ ఎఫెక్షన్ లవ్ కావాలి. హస్బెండ్ ఫస్ట్ 1 year బాగానే ఉంటాడు, ఆ తర్వాత ఆమె వదిలేసి ఆ ఫోన్ తో కాపురం చేస్తుంటాడు అనమాట. ఈ హస్బెండ్ అసలు ఏ విషయం పట్టించుకోకుండా హ్యాపీగా జాలీగా ఉంటాడు. ఈ వైఫ్ మాత్రం అన్నిటికీ ఓవర్ థింకింగ్ చేస్తూ చిన్న మాట కూడా అలుగుతూ ఉంటుంది అనమాట. ఒకరికి ఎప్పుడు బయట తిరుగుతూ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, ఇంకొకరికి ఏమొచ్చి కారెక్కి తిని వాంతలు అయిపోవాలన్నమాట. ఒకళ్ళేమొచ్చి కుంభాలు తింటారు, ఇంకొకళ్ళేమొచ్చి ఎంత తిన్నా కూడా ఫుల్ అయిపోతుంటుంది. ఒకరికి మనీ సేవ్ చేయడం అంటే ఇష్టం, ఇంకొకరికి ఆ మనీ తగలట్టడం అంటే ఇష్టం. ఆ కోపం మాత్రం ఇద్దరికి ఈక్వల్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ కొట్టుకుంటేనే మనం ఇక్కడ చూస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ వైఫ్ ఏదైనా చిన్న పని చెప్పినా కూడా హస్బెండ్ 5 నిమిషాల్లో చేస్తా 5 నిమిషాల్లో చేస్తాను మొత్తానికి ఆ పని మర్చిపోతాడు. ఎప్పుడు హ్యాపీగా జాలీగా ఉండే హస్బెండ్ ఇంట్లో అత్త కోడల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక జుట్టు పీక్కుంటుంటాడు అనమాట. ఆ పెళ్లిన దగ్గర నుంచి కలిసి ఎంజాయ్ చేసే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం వైఫ్ ఇంటికే పరిమితం అయిపోతుంది. ఆ హస్బెండ్ వాడి పనిలో వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి అసలు రాజకీయాలు అంటే ఏంటో తెలియని వైఫ్ కి ఇంట్లో అత్త ఆడపడుచు చేసే రాజకీయాలు చూసి అవక్కైపోతుంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి అంత కష్టమైన మ్యాథమెటిక్స్ కూడా అర్థం చేసుకునే హస్బెండ్ వైఫ్ మనసులో ఏముందో మాత్రం ఎప్పటికీ అర్థం కాదనమాట. ఇంకంతే తీసుకెళ్లి పెళ్లి చేసిండే లైఫ్ లాంగ్ కొట్టుకునేలా ఉండేలా ప్రార్థిస్తూ.